మన యొక్క కుట్టు మిషన్ శిక్షణ ముగింపు కార్యక్రమం ఈరోజు మనం జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. అందులో ఈ కుట్టు మిషన్ సభ్యులలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వారికి ఒక అదృష్టం మరియు మా యొక్క సంస్థకు కూడా ఎంతో ఆనందించదగ్గ విషయం. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకునేటప్పుడు వచ్చినటువంటి అతిథులను మనము ఆహ్వానించుకోవడం మన సాంప్రదాయం. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన యొక్క తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి చెరసాల పరిచర్య రాష్ట్ర కోఆర్డినేటర్ అయినటువంటి మన గౌరవనీయులు ఫాదర్ రామసరయ్య గారిని సగౌరవంగా అందరం గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అలాగే సిటిసి ప్రొవిన్షియల్ అయినటువంటి సిస్టర్ డోరీస్ సిస్టర్ గారు కూడా గట్టిగా మన అందరి చప్పట్లతో ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అలాగే సిస్టర్ యానీ సిటిసి కౌన్సిలర్ వారిని కూడా సగౌరవంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే డిఎస్ఎస్ నుంచి సిస్టర్ ఫిలోమినా సిస్టర్ గారిని కూడా సగౌరవంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అలాగే ఎజేటి సిస్టర్ నుంచి సిస్టర్ ఆరోగ్యమ్మ గారిని కూడా సగౌరవంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అలాగే సిఎంసి సిస్టర్ ట్రీసా మేరీ వాటిని కూడా సగౌరవంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంకా ముఖ్య కారకులు ఈ యొక్క కార్యక్రమం ఇంతగా జరుగుతుందంటే కారణభూతుడు మన అందరికీ కూడా సంస్థకు డైరెక్టర్ అయి మనకు ఇంత అవకాశాన్ని కల్పించి మనందరి భవిష్యత్తులో వెలుగు నింపుతూ ఉన్నటువంటి మన యొక్క సంస్థ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ ఎస్ భాస్కర్ గారిని కూడా సగౌరవంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా అలాగే మన అందరికీ స్ఫూర్తిగా ఒకరిని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. మహిళా డిజైనర్ అనేటువంటి ఒక షాప్ని ఏర్పాటు చేసి తర్వాత బోటిక్, బ్యూటీ పార్లర్, టైలరింగ్, బ్యూటీ ట్రైనింగ్ ఇవన్నీ కూడా శిక్షణ ఇస్తూ మన కర్నూలులో మొగళ్ళకు జిమ్ సెంటర్లు ఉన్నాయి కానీ ఆడవారికి జిమ్ సెంటర్లు లేవు. మొట్టమొదటిగా మన కర్నూలులో ఆడవారికి కూడా జిమ్ సెంటర్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు ధనలక్ష్మి మేడం గారిని కూడా సగౌరవంగా గట్టిగా చప్పట్లతో ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. టైలరింగ్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మీ అందరినీ కూడా మీరు నేర్చుకున్నటువంటి ఆ యొక్క విద్యని ఇంకా ప్రోత్సహిస్తూ మీలో ఉత్తేజాన్ని నింపాలనేటువంటి ఒక ఉద్దేశంతో మన ముందున్నటువంటి ధనలక్ష్మి మేడం గారిని ఒక మాదిరిగా మీ ముందుకు తీసుకొని వచ్చాం. ఆమె ఎలా నేర్చుకున్నది, ఏమిటి, ఆమె ఎలా చేస్తున్నది అనేటువంటి విధి విధానాలు ఆమె మీకు తెలియజేస్తుంది. ఆమె ద్వారా ఇంకా మీరు మీ యొక్క జీవితాలను ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు కూడా తీర్చిదిద్దుకోవాలనేటువంటిదే మా యొక్క కోరిక. కాబట్టి గట్టిగా చప్పట్లతో ధనలక్ష్మి మేడం గారిని తన అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుచూ ఉన్నాము. అందరికీ నమస్కారం అండి. నేను మహిళా డిజైన్ బోటిక్ పార్లర్ ఓనర్ అండి. నా పేరు ధనలక్ష్మి. నేను ఫస్ట్ టైం ఇట్లా పెట్టుకొచ్చాను. దానికి కారణం నేను ఆఫరింగ్ ఏం లేదు, టైలరింగ్ అని అందరు తక్కువ తీసేయకూడదు. నేను ఫస్ట్లో ఓకే టైం పాస్ కానీ నేర్చుకున్నాను. ఒక టీచర్గా ఎక్కడైనా వెళ్దాం అనుకున్నాను.
కానీ కుదరలేదు బాబుతో. అందుకని అది స్టాప్ చేసుకుని ఏదో ఒకటి ఖచ్చితంగా టైంపాస్ ఇంట్లో ఉండి చేసుకోవాలన్నట్టుగాని నేను నేర్చుకున్నాను. ఒక నెలలో నేర్చుకున్నానండి నేను. మా మేడం ఇప్పుడు యూఎస్లో ఉంటారు. తను లేకపోతే అసలు ఏం చేయలేకపోతున్నాను. అట్లా ఉంది. అది నేర్చుకునేప్పుడు నాకు ఒక 1 monthలోనే ఫీవర్ వచ్చింది. షాప్ పెట్టేటప్పుడు చిన్న షాప్, అది ఒక 450 రెంట్. అంతే చిన్న షాప్ని రెంట్ కట్టడానికి చాలా భయపడిపోయాను. కానీ ఈరోజు 10 మందికి నేను ఇప్పుడు జీవనోపాధి కల్పిస్తున్నాను. నా కుటుంబాన్ని చేసుకుంటున్నాను. మా వాళ్ళకి పెట్టుబడులు కావచ్చు, మా పిల్లల మన్నుల స్టడీస్ కావచ్చు, మా బాబు అన్నింటికీ నాకు ఇప్పుడు లైఫ్ అయింది. అందుకని టైలరింగ్ అని మాత్రం ఏది చిన్నగా తీసేసేది. టైలరింగ్లో కూడా బాగా స్థిరపడి ఉన్నారు. బాగా చదువుకున్నా కానీ మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వచ్చి దీన్ని బాగా రన్ చేసుకుంటూ ఒక 10 మందికి బాగా ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి మంచిగా ఇచ్చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. టైలరింగ్ అంటే మాత్రం అది తక్కువనే కాదు. ఈరోజు నాకైతే మాత్రం ఈ టైలరింగ్ నాకు ఒక లైఫ్ అండి. చెప్పాలంటే నాకు ఒక లైఫ్ ఇచ్చింది. ఆ రోజు నేను టైంపాస్ నేర్చుకున్నాను. నాకు ఈరోజు చాలా ఇంత పేరు రావడానికి కారణం ఒక టైలరింగ్ మాత్రమే. నా దగ్గర ఒక 10 మంది వర్కర్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్స్ కూడా నేర్పిస్తుంటాను, అప్పుడప్పుడు నేర్పిస్తుంటాను అంతే. వాళ్ళు కూడా షాప్స్ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఇట్లా నేను నాలాగానే చేస్తున్నారు. కాబట్టి టైలరింగ్ అంటే మాత్రం తక్కువే కాదు. అందరూ దీన్ని బాగా, అంటే అది రావాలి అంటే కూడా బాగా కష్టపడాలి. బాగా కష్టపడితేనే ఏదైనా ఇంకా దాంట్లో లీనమైపోవాలి. రాత్రి లేదు పగలేదు. ఒక వర్కర్ రాలేదని పని ఆపకూడదు. ఆ పనిని మనమే చేసుకోవాలి. వర్కర్ రాలేదని పని ఆపేసామంటే ఆ పని జరగదు. వర్క్ అంతా పెండింగ్ పడుతుంది. కాబట్టి వర్కర్ రాకపోయినా మన పని మనం ఓనర్ అనుకొని ఇది చేసి మాత్రం చేసుకోవాలి. ఆ పనిని మనం కూడా చేసేస్తేనే దానికి మంచి ఇది ఉంటుంది. కాబట్టి అందరూ ఎంత డెడికేషన్ అండి. ఫస్ట్ కష్టపడితేనే ఫలితం అన్నట్టు. ఈ టైలరింగ్ మాత్రం చాలా కష్టమైన వర్కే, ఫీల్డే. ఒక వర్కర్ రాగిన పని ఆగిపోతుంది, వచ్చిన టైంకి కస్టమర్కి ఇవ్వాలి, ఇవన్నీ చాలా టెన్షన్స్ ఉంటాయి. కానీ దాన్ని బాగా మనం ఆలోచన చేసి ఒక టైమింగ్ ప్రకారం మెయింటైన్ చేసుకుంటూ పోతే అన్నీ కరెక్ట్గా సవ్యంగా జరిగిపోతాయి. ఈరోజు మీరు బాబు నేర్చుకున్నారు. మీరు కూడా రేపు మాలాగా పెట్టి ఒక 10 మంది కన్నా కలిపి 10 మందికి 5 మంది కన్నా మన జీవనం గడిపేటట్టు, మన ద్వారా ఇంకొక 10 మంది బ్రతికేటట్టు చేస్తే చాలా మంచి ఇది టైలరింగ్ అంటే. నాకు తెలిసినంత వరకు టైలరింగ్ అంటే నా జీవితం అంతా 30 years అయిందండి నేను చేయబట్టి ఫీల్డ్లో. 30 years నుంచి నాకు ఈరోజు జీవితము నాకు ఇంట్లో కూడా నేను ఉండలేను. నా షాప్లో తప్పితే హాయిగా ఉండేది, నేను ఇంట్లో కూడా హాయిగా ఉండలేదు. అట్లా అనుకుంటాను. కానీ దాన్ని బాగా కష్టపడాలి. టైమింగ్ ఉండాలి టైలరింగ్లో. సహనం మెయిన్ అండి. వచ్చిన కస్టమర్ ఎన్నో మాటలు మాట్లాడతారు. దానికి మనం ఏమీ ఇది కాకుండా మనం ఇచ్చేది. కానీ నా ఇది కాదు, కానీ అది నాకు జీవితం నేర్పించిందండి నాకు. కాబట్టి మీరందరూ బాగా నేర్చుకొని ఇంకా బాగా నేర్చుకొని ఇంకా బాగా ఇది చేసి మంచి వృద్ధిలోకి వస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా చక్కటి విషయాలు ఇంకా తెలియజేసినందుకు, మరియు టైలరింగ్ అనేటువంటిది చాలా ముఖ్యమని మీరు తెలియజేస్తున్నారు. సో మేము అడిగేటువంటి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా దగ్గర నేర్చుకున్నారు వీళ్ళందరూ కూడా, ఎప్పుడైనా మీ దగ్గరికి వస్తే వాళ్ళ కుటుంబం మీకు నచ్చితే మా వాళ్ళకు తప్పక అవకాశం కల్పించమని మా అందరి తరఫున గట్టిగా చెప్పడంతో మేడం గారిని నేను కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో మేడం గారు ఎప్పుడు బయటికి రారు, ఆమె మాటల్లోనే తెలిసిపోతూ ఉన్నది. సో కాబట్టి మన కోసం ఇచ్చేసినందుకు మేడం గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఇప్పుడు ఈ సమయంలో నా తరపు నుంచి కూడా ధనలక్ష్మి మేడం గారికి ప్రత్యేక విధమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తన మాటలోనే కుట్టు మిషన్ టైలరింగ్ నా లైఫ్ అయిపోయింది అని, అదే నా లైఫ్ అని. అంటే ఒకే ఒక నెల నేర్చుకున్నాను.
ఒక్క నెల నేర్చుకున్నటువంటి ఆ యొక్క కుట్టు శిక్షణ ఇప్పుడు తన లైఫ్ అయిపోయింది. తన జీవితమే గడిచిపోతుంది, కుటుంబాన్ని పోషించగలుగుతుంది, కుటుంబంతో పాటు 10 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలుగుతుంది. అది ఎలా సాధ్యమైంది అని అంటే ఇంట్రెస్ట్ ఉండటం. నేను అదే బిగినింగ్లో ఎంట్రన్స్లో కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు మేడం గారు చెప్పినటువంటి మాట, ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా కూడా సాధించవచ్చు. నేను కుట్టాలి, చెయ్యాలి అని అనుకుంటే చెయ్యగలుగుతాం కాదని చెప్పింది. అది ఆమె జీవితంలో అది నిరూపించగలిగింది. 10 మందికి ఒక ఎగ్జాంపుల్గా నిలవగలుగుతా ఉంది. సో మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు KTSS రావడం, కొద్ది టైంలో అయినా కూడా మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడతారని నేను నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. చక్కని మాటలు పలికినందుకు, వాళ్ళకు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు నా తరఫున, ఒక సంస్థ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ ఫిలోమినా గారు 2 మాటలు మాట్లాడాలని కోరుతా ఉన్నాను. మాట్లాడడానికి అంటే భయం అవుతుంది, ఏం మాట్లాడుకోవాలన్నది. పర్లేదు మాట్లాడాలంటే సరే మాట్లాడతానని చెప్పేది. గుడ్ సిస్టర్. గౌరవనీయులైన ఫాదర్ దాసరయ్య గారు, ఫాదర్ సుధాకర్ గారు, ప్రియమైన సిస్టర్స్, KTSS స్టాఫ్ అండ్ మా సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడానికి క్రిస్మస్ ఏమి దాని గురించి ఫాదర్స్ ఇద్దరు బాగా క్లుప్తంగా వివరించినారు అనమాట. నాకు తెలుగులో చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంది, తెలుగు రాదు సరిగా. కానీ ఏదైనా వచ్చిన 2 మాట ఫాదర్ అడిగిన కాబట్టి చెప్తామని అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మీరు ఈ పోయిన నెలలో మీరు ఇప్పుడు ఇక్కడ చెప్పిన ప్రకారంగా పుట్టుపడి నడుచుకుంటున్నారు, తెలుగుని నడుచుకుంటున్నారు అందరూ. అప్పుడు మీ జీవితానికి ఒక మార్గంగా అది ఆపుతుందన్నమాట. ఇప్పుడు మాటలు కూడా చెప్పినారు, ఆ కుట్టుపడి అంటే అంత తక్కువైన పని కాదు. ఈ కుట్టుపడి అన్ని పని ఎప్పుడు అయిపోయే పని కూడా కాదు. ఎందుకంటే మన డ్రెస్ వాడాలి ఎప్పుడైతే కదా, అప్పుడు డ్రెస్ కుట్టాలంటే కుట్టుపడి తప్పకుండా ఉండాలి, అదొక మార్గమే. అప్పుడు మీరు అంత అభిమానంగా దాన్ని తీసుకోవాలా. అప్పుడు మీ ఇన్ని కుటుంబాలకు 100 మందికి దానికి జీవనానికి ఒక ఆదర్శంగా ఇది చూపించినటువంటి ఫాదర్ గారిని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ప్రార్థన గారిని ఇటువంటి యొక్క మళ్ళీ మీ జీవితానికి ఇది ఒక మార్గం అవ్వాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు రాదు. అది అందరికీ శుభాకాంక్షలు, అందరికీ బెస్ట్ విషెస్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. చాలా చక్కటి విషయాలు, 2 మాటలైనా కట్టా కొట్టా తెచ్చి అన్నట్టుగా చాలా చక్కగా చెప్పింది సిస్టర్ గారికి. మరి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అమ్మగారికి కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫాదర్లు, సిస్టర్లు, మేడం వీళ్ళందరూ మాట్లాడడం అయిపోయింది. ఇప్పుడు నేర్చుకున్నటువంటి మీరు మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎవరైనా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఫాదర్స్కి, సిస్టర్స్కి, పెద్దవారికి మరియు నా తోటి వారందరికీ నా హృదయపూర్వక వందనములు. గౌరవనీయులైనటువంటి KTSS డైరెక్టర్ ఫాదర్ భాస్కర్ గారికి నా కృతజ్ఞతలు. మహిళల కోసము ఉన్నతంగా ఆలోచించి ఈ యొక్క కుట్టు మిషన్ని ఇక్కడ మాకందరికీ కల్పించినందుకు ఫాదర్ గారికి మీకు కృతజ్ఞతలు. ఇక్కడ ఎంతోమంది మహిళలకు కుట్టు మిషన్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఆ విధంగా ఉపయోగపడుతుంది. దానికి కారణం విజయ్ మేడం గారు. మాకు అసలు ఏ అవగాహన లేకుండా మేము ఇక్కడికి వచ్చి ఎంతో నేర్చుకొని బయట మేము కుట్టుకునేలాగా చేశారు మేడం గారికి.
మేడం థ్యాంక్ యూ మేడం. అలాగే రెగ్యులర్గా వచ్చి మాకు ఎంతగానో ఎంకరేజ్మెంట్ ఇస్తూ మమ్మల్ని ఇప్పుడు ఇక్కడ నిలబెట్టారు. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా చక్కని విషయాలు మాట్లాడారు. ఇంకా ఎవరైనా ఏమ్మా? మాదేవమ్మ. ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరికీ మరియు మన ముఖ్యంగా కేడిఎస్ఎస్ ఫాదర్ అయినటువంటి భాస్కర్ ఫాదర్ గారికి వందనములు. సిస్టర్స్కి మరియు పెద్దలకు అందరికీ, నా తోటి వారందరికీ కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మేము ఒక విషయం ఏం నేర్చుకున్నామంటే, మాకు ఏ అవగాహన లేకపోయినప్పటికీ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరము కుట్టు మిషన్ నేర్చుకొని మా బ్లౌజులు మేమే కుట్టుకొని మా పిల్లలకు కూడా డ్రెస్సులు మేమే కుట్టుకొని ఎంతో ఆనందించుతున్నాము. ఎందుకంటే మాది మేమే ఒక దగ్గర పోయి మేము డబ్బులు ఇచ్చి కుట్టించుకోవడము ఒక పద్ధతి అయితే, ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలకు మేమే కుట్టుకొని వాటిని వేసి ఆనందించుచున్నాము. కనుక మాకు నేర్పించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఫాదర్ గారికి, మరియు మాకు రోజు కానీ మేము ఒక రోజు రాకపోయినా ఎందుకమ్మా రాలేదని దానమయ్య సార్ గారు మమ్మల్ని రోజు ఎంకరేజ్ చేస్తున్నారు. మా మేడం గారు కూడా ప్రతిరోజు మాకు ఏదైనా అర్థం కాకపోయినా సరే ప్రతి ఒక్కరు నన్ను మీరు అడగండి, ప్రతిసార్లైనా అడగండి, నేను చెప్తాను అని మేడం గారు కూడా మాకు భరోసా ఇచ్చినారు. కాబట్టి మేడం గారికి కృతజ్ఞతలు. మాకు మహిళల కొరకు ఫాదర్ గారు ఎంతో శ్రమించి ప్రతి ఒక్కరూ ఉపాధి కల్పించుకోవాలని ఆశించారు. కాబట్టి ఫాదర్ గారికి వందనాలు. కాబట్టి నా తోటి వారందరినీ కూడా మేమందరం కలిసిమెలిసి ప్రతి ఒక్కరము ఇక్కడ ఒక కుటుంబంగా కూడుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో మాకు పాల్పంచుకునే భాగ్యం ఇచ్చినందుకు దేవునికి నిండు కృతజ్ఞతా వందనములు చెల్లిస్తూ ఈ సెమీ క్రిస్మస్ ద్వారా మమ్మల్ని అందరినీ ఆనందంతో వ్యక్తపరిచినందుకు ఫాదర్ గారికి మరి ముఖ్యంగా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా చక్కగా మాట్లాడారు. ఇంకా ఇంకా ఎవరన్నమ్మా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఏమ్మా? ఓకే, ఇప్పుడు మన యొక్క కుట్టు శిక్షణ కార్యక్రమంలో బెస్ట్ రికార్డరు మరియు బెస్ట్ అటెండెన్స్ వచ్చినటువంటి వాళ్ళకు ఫాదర్ గారు గిఫ్ట్లు అందజేస్తారు. సో ఎంతో శ్రమించి ఈ యొక్క రికార్డ్స్ అనేటువంటివి ఈసారి ఫాదర్ గారు కూడా చూశారు. అమ్మగారులు డిజైన్స్గా ఈసారి చాలా చక్కగా ఉంటున్నారని మీ అందరిని కూడా మెచ్చుకోవడం జరిగింది ఫాదర్ గారు, సిస్టర్ గారు. సో సిస్టర్ ఫాదర్లకు కూడా మిమ్మల్ని ఎన్నుకోవడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటిది. సో రాని వాళ్ళు ఏదో ఒక చోట చిన్న పొరపాటు చేసింటారు, అందు నిమిత్తం మాకు రాలేదు అని అనుకోండి. కానీ అందరు మాత్రం రికార్డ్స్ చాలా చక్కగా చేశారనేటువంటిది ఫాదర్ గారు, సిస్టర్లు మెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ముందుగా బెస్ట్ రికార్డర్గా ఎన్నుకోబడినటువంటి వ్యక్తికి మన యొక్క గౌరవనీయులు ఫాదర్ నాసరయ్య గారు గిఫ్ట్ అందించవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఇప్పుడు పేరు అనౌన్స్మెంట్ చేస్తున్న గట్టిగా చప్పట్లతో ఎస్ అరుణమ్మ బెస్ట్ రికార్డర్గా ఎన్నుకోవడం జరిగింది. అరుణమ్మ గారు వచ్చి ఈ యొక్క చిన్న గిఫ్ట్ను అందుకోవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఓకే, అలాగే ఇంకా ఎన్ సరస్వతి ఒకసారి థ్యాంక్ యూ. అలాగే సిస్టర్ డోరీసీ సిస్టర్ గారు వచ్చి సెకండ్ విన్నర్గా ఉన్నటువంటి ఎన్ సరస్వతి గారికి గిఫ్ట్ అందించవలసిందిగా కోరుచుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. అలాగే థర్డ్ ప్రైజ్గా సిస్టర్ ఫిలోనిమా అమ్మగారిని గిఫ్ట్ అందించవలసిందిగా ఎస్ అలీఫా బి గారిని రావాల్సిందిగా కోరుచూ ఉన్నాం. గట్టి చప్పట్లతో
ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అనిఫబ్బి అక్క గారు ఇంకా ఒకసారి ఇక్కడే ఉండొచ్చు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈమె ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాలేదు. సెంటర్ వచ్చినప్పటి నుంచి మనము దాదాపు సెప్టెంబర్లో స్టార్ట్ చేసాం. ఏనాడు కూడా పెళ్ళి అని కానీ పేరెంటం కానీ ఏదన్నా ఫెస్టివల్ అని కానీ ఏ రోజు కూడా ఆబ్సెంట్ కాకుండా దాదాపుగా మన సెంటర్ 75 రోజులు జరిగితే 75 రోజులు ఆమె వచ్చింది. సో కాబట్టి సిస్టర్ డోరీస్ అమ్మ గారి చేతుల మీదుగా బెస్ట్ అటెండెన్స్ అవార్డు అందుకోవచ్చిందిగా కోర్చు సిస్టర్ అన్ని సిస్టర్ గారిని ఇవ్వవచ్చిందిగా కోరుచున్నాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అలాగే తర్వాత ఎన్ సరస్వతి అమ్మగారు కూడా, ఎన్ సరస్వతి కూడా మీకు తెలుసమ్మా, ఆమె కూడా 1-2 ఆప్షన్లతో ఆమె కన్నా వెనుకలో ఉన్నది. ఎన్ సరస్వతి గారికి గిఫ్ట్ అందించవలసిందిగా సిస్టర్ సిస్టర్ గారిని కోరుచూ ఉన్నాం. ఇంకా చివరిగా ఇద్దరు ఉన్నారమ్మా, కృష్ణవేణి అరుణ వీళ్ళు కూడా ఈ యొక్క గిఫ్ట్ను అందుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాం. సిస్టర్ ఆరోగ్యమ్మ సిస్టర్ గారికి గిఫ్ట్ను అందించవలసిందిగా కోరుచూ ఉన్నాం. అలాగే ఫాదర్ భాస్కర్ గారిని కూడా మేడం గారు, ధనలక్ష్మి మేడం గారు ఒకరికి గిఫ్ట్ అందించవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ ఫాదర్స్. ఇంకా ముఖ్యంగా ఈ యొక్క రికార్డరు తర్వాత అటెండెన్స్ అయిపోయిన తర్వాత ముఖ్యంగా మీకు ఇచ్చేటువంటి ఒక సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇప్పుడు ఫాదర్ గారు చెప్తారు. సో ఇది రికార్డు మెయింటెనెన్స్ చాలా చక్కగా చేశారు. నేను ఒక 2 సిస్టర్స్ను పిలిపించాను. ఆ సిస్టర్స్ ఇది వరకే వేరే వాళ్ళకు టీచింగ్ చేసినటువంటి సిస్టర్స్. చాలామందికి ఈ కుట్టు శిక్షణ మీద ట్రైనింగ్ ఇచ్చినటువంటి సిస్టర్స్ను బాగా తెలిసినటువంటి వాళ్ళని ఇద్దరిని పిలిపించి మీ రికార్డులన్నీ వాళ్ళ ముందర పెట్టి సెలెక్ట్ చేయండి, ఒక 3 అన్నారు. అన్నీ తీసుకుంటూ వచ్చారు. మంచి బాగుంది, ఇంకొకటి బాగుంది, అంటే బాగున్నాయి అని అన్నీ ఒక సైడు, బాగలేదని పక్కన పెట్టండి అన్నారు. బాగున్నవన్నీ అవే ఎక్కువైపోతున్నాయి కానీ బాగలేనివి తక్కువ అయిపోతా ఉన్నాయి. సో అన్నీ ఏం చేస్తూ ఇన్ని పెట్టారు ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి పారా, కరెక్ట్గా మీరు 3 సెలెక్ట్ చేయాలా అని అంటే మళ్ళీ ఇంకా సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. సెకండ్ రౌండ్లో కూడా ఏది తీసుకోవాలా అని అన్నది కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. పారా అది బాగుంది, ఇది కూడా బాగుంది, పారా అది కూడా బాగుంది, పారా అది బాగుంది, ఇది బాగుంది కాదు, కరెక్ట్ 3 అని చెప్పారు. మళ్ళీ అనంటే చివరికి ఆ 3 పేర్లు సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది ఈ సెలెక్షన్లో ఆ సిస్టర్ రాలేదు. ఆ సెలెక్ట్ చేసినటువంటి సిస్టర్నే రమ్మని చెప్పాను. కరెక్ట్గా మీ సెలెక్షన్ ఎలా ఉంది మీరే మాట్లాడండి అని చెప్పారు అన్నమాట. వాళ్ళు పెద్దవాళ్ళు సీనియర్స్ బాగా రాలేకపోయారు, వేరే ప్రోగ్రామ్కు వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా కూడా అంటే ప్రతి దాంట్లో కూడా మీరు రాసేటటువంటి దాంట్లోనూ, మీరు అభిగించినటువంటి దాంట్లోనూ, మీరు పుట్టినటువంటి దానిలోనూ ప్రతి దాంట్లో పర్ఫెక్షన్ అన్నది చూశారు. మీరు పుట్టి ఇలాంటి చిన్న చిన్న పీసులు బయటకు రావడం అది కూడా ఒక మిస్టేక్గా చూసినారు. ఆ దారాలు ఏదైతే పక్కకు వచ్చినాయో ఆ దారాలను కూడా అది మిస్టేక్గా పారారు. ఇంకా కొంతమంది సరిగా ఆ మడతలు కూడా సరిగా పడనటువంటి దానిని కూడా తీసి పక్కన పెట్టారు. అనంటే అంత పర్ఫెక్షన్తో ఈ 3 రికార్డులను తీయగలిగారు. సో చక్కగా వారిద్దరికి సిస్టర్లకు నా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 3 బెస్ట్ రికార్డ్స్ ప్లస్ 4 ఆ చక్కని అటెండెన్స్, ఏనాడు కూడా ఆబ్సెంట్ కాలేదు అని ఫస్ట్, తర్వాత 2-3 దినాలు ఆ రోజులు కొంచెం రాలేదు అని సెకండ్ ప్రైజ్, అండ్ థర్డ్, ఫోర్త్ వీళ్ళందరికీ కూడా చక్కగా మీరు మెయింటైన్ చేసినటువంటి మీకు నా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్
నేను అదే విజయ మేడం గారితో చెప్తా ఉన్నాను, ఈ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చాలా చక్కగా చేశాం. ఇక్కడ సర్టిఫికేట్స్ అక్కడ కనబడతా ఉన్నాయి. ఈ సర్టిఫికేట్స్ KDSS కర్నూలు డయాసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ ఇస్తున్నటువంటి సర్టిఫికేట్స్. మీరు 3 నెలల పాటు నేర్చుకున్నటువంటి శిక్షణకు ఇవ్వబడుతున్నటువంటి ఒక సర్టిఫికేట్. ఇందులో ప్రెసిడెంట్గా గోరంట్ల జాయిస్ బిషప్ గారు సంతకం చేశారు, డైరెక్టర్గా నేను సంతకం చేశాను. ఈ సర్టిఫికేట్ ఎంత వాల్యూ అంటే అంత వాల్యూ. దీన్ని చక్కగా మెయింటైన్ చేసుకోండి. నేను అదే చెప్తాను ప్రతిసారి కూడా మేడం వచ్చినప్పుడు, సర్టిఫికేట్ ఊరికే ఇవ్వాలి అంటే ఇవ్వను. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు చక్కగా పర్ఫెక్ట్గా ఉండాలి. వాళ్ళు పుట్టేటటువంటి విషయంలోనూ మెయింటైన్ చేస్తున్నటువంటి రికార్డులోనూ అన్నీ కూడా పర్ఫెక్షన్గా ఉండాలి అని చెప్పాను. ఎవరైతే ఒక ఇద్దరు అన్నీ చెక్ చేయగా ఒక ఇద్దరు అక్కడక్కడ పోయింది, దాన్ని కూడా అందుకే మెసేజ్ పెట్టాను. ఒక ఇద్దరు ఎవరో సరిగ్గా కంప్లీట్ చేయలేదు, కంప్లీట్ చేయండి అని మరి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో అన్నీ కూడా సంతోషంగా చెప్తూ ఉన్నాను. మీరందరూ కూడా మంచిగా నేర్చుకున్నారు, మీ రికార్డులన్నీ కూడా చక్కగా మెయింటైన్ చేయగలిగారు. సో నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 28 మంది, మీ 28 మందికి ఈరోజు సర్టిఫికేట్ అవార్డు అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి తండ్రి గారి తరపున, నా తరపున మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు తండ్రి గారు రావాలి అని పిలిచారు, కానీ ఆయనకు వేరే ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల రాలేకపోయాను. ఇప్పుడు ఉదయం కూడా మెసేజ్ పెట్టాను, 12 గంటలకు ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతూ ఉంది. చూడండి, ఒక ½ అవర్ ఈ ప్రోగ్రామ్ అన్నిటికీ రావద్దు, ఓన్లీ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కోసం రండి, ఇవ్వండి, వెళ్ళండి అని చెప్పాను. సారీ ఫాదర్, చాలా బిజీగా ఉన్నాను, మై ప్రేయర్స్ ఆర్ విత్ యూ అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టారు. సో తండ్రి గారు లేకపోయినా కూడా ఆయన యొక్క ప్రోత్సాహం, ఆయన యొక్క గైడెన్స్తో ఈ యొక్క కార్యక్రమం, ఈ శిక్షణ కార్యక్రమం 3 నెలల పాటు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్లోకి మనం ప్రవేశించున్నాం. ఇప్పుడు గౌరవనీయులు ఫాదర్ లాసరయ్య గారు ముందరికి వచ్చినట్లయితే కొంతమందికి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. అమ్మ, మేడం కానీ లేదంటే ఎవరన్నా ఒక ఫొటోస్ తీసేవాళ్ళు సర్టిఫికేట్ తీసేటప్పుడు వాళ్ళకు ఒక మంచి ఫోటో తీయరమ్మా ప్లీజ్. కాబట్టి ఇదొకటి గుర్తించండి. పారుమంచాల మాధవి, నెక్స్ట్ నాగసరి సరస్వతి. బాగా ఫొటోస్ తీసుకురమ్మా, ఫ్రేమ్ చేసుకొని మీ షాప్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సల్వాడి వెంకటరమణమ్మ. నెక్స్ట్ సత్యపోగు అరుణ. ఓకే స్వామి, థ్యాంక్ యూ. సర్టిఫికేట్ ఇచ్చినందుకు స్వామి గారికి మరి ఒకసారి గట్టిగా చప్పట్లతో. ఇప్పుడు సిస్టర్ అను మేడం గారి, అను సిస్టర్ గారిని సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. యాడ సువార్తమ్మ. సువార్తమ్మ.
అట్లా వై సుజాత, మొబ్బు సరిత, ఆలిఫా బి, ఓకే థ్యాంక్ యూ సిస్టర్. సిస్టర్ గారికి అందరం గట్టిగా చప్పట్లు. ఇప్పుడు సిస్టర్ ఫిలోమినా సిస్టర్ గారు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. షైక్ అసీఫా, ఆర్ శివరాణి, ఎం దుర్గా, ఎస్ షంషద్ బేగం, ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్. సిస్టర్ గారికి ధన్యవాదం. ఇప్పుడు గౌరవ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. బీబీ ఫాతిమా, రిహానా బేగం, కే అక్షయ, బి కృష్ణవేణి, ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు సిస్టర్ అని సిస్టర్ గారిని సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. సాచి దునియా, మునీసా, కే శిరీష, కే నర్సి, ఓకే సిస్టర్ థ్యాంక్ యూ. ఇప్పుడు సిస్టర్ ఆరోగ్యమ్మ సిస్టర్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుచూ ఉన్నాము. వై హైమావతి, నెక్స్ట్ రిజ్వానా, వైష్ణవి, ఓకే సిస్టర్ థ్యాంక్ యూ. ధనలక్ష్మి గారు కూడా కొన్ని సర్టిఫికేట్లు ఇవ్వవలసిందిగా కోరుచూ ఉన్నాము. మరియమ్మ, నెక్స్ట్ బి కవిత, ఓకే మేడం థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన ఫాదర్ గారు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఎం మానస,
రేస్మా, టి లావణ్య, ఓకే అమ్మా. అందరికీ గ్రూప్లో అవన్నీ మెసేజ్ పెడతామమ్మా. ఎవరి ఫోటో వాళ్ళు కడిగించుకొని పెట్టుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చినటువంటి అతిథులకు ఒక చిన్న సన్మాన కార్యక్రమం. సో దీనికి ముందుగా నాకు సంవత్సరంలో పాటుగా సహాయపడి కేడిఎస్ఎస్ ప్రోగ్రామ్స్లో అన్ని విధాలుగా నాకు తోడ్పాటును అందిస్తూ ఉన్నటువంటి కేడిఎస్ఎస్ సిబ్బందికి నా తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సెమీ క్రిస్మస్ సందర్భముగా నా తరఫు నుంచి వారికి క్రిస్మస్ గిఫ్ట్ కానుకగా ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నారు. సో కేడిఎస్ఎస్ స్టాఫ్, సో మీరు ఒకరి తర్వాత ఒకరు రావాలని కోరుతూ ఉన్నాను. మన మహాశ్రయ మనకు వచ్చి మన గిఫ్ట్ అనిల్ రాజమ్మ, దానమయ్య సార్, అంతోని, మేరీ, మేడం, థ్యాంక్ యూ ఫాదర్. సో ఈ 3 నెలల పాటు మీకు కుట్టు శిక్షణ నేర్పించినటువంటి విజయ మేడం గారికి కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆమెకు కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. విజయ సిస్టర్ డోరీస్ గారు, సిడిసి ప్రొవిన్షియల్, వీరు వాళ్ళ ప్రావిన్స్కి పెద్దమ్మ గారు పిలిచాను అని చెప్పి వాళ్ళ టైం బిజీగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరైనా వాళ్ళు ఏదో ఫ్రీగా ఉన్నారు అన్న పోదాం అనుకొని రాలేదు. ఈ క్రిస్మస్ సీజన్ అంటేనే ఫుల్గా బిజీ సీజన్. మీ అందరి కోసం, నా కోసం, ఈ యొక్క కార్యక్రమం కోసము వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని 12 గంటల నుంచి ఈ 2 గంటల పాటు మన కొరకు వెచ్చించినటువంటి ప్రతి ఒక్కరి సిస్టర్లకు, మేడం గారికి మా అందరి తరఫున, సంస్థ తరఫున మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
ఈ దినమున వచ్చినటువంటి అతిథులను చాలా కప్పి క్రిస్మస్ కానుకగా కేడీఎస్ఎస్ గిఫ్ట్ని ఇచ్చి సత్కరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన కేడీఎస్ఎస్ డైరెక్టర్ గారు విశ్వాస గారిని చాలా కప్పి కేడీఎస్ఎస్ గిఫ్ట్ని క్రిస్మస్ కానుకగా ఇస్తూ ఉన్నారు. మన చప్పట్లు కొట్టి ఆనందించుగా. ఫాదర్ ఎస్ భాస్కర్ గారు సిస్టర్ ఫిలోమినా గారిని శాలువాలు కప్పి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చి సత్కరిస్తూ ఉన్నారు. సిస్టర్ గారు మూలస్తత్వం మనకి అన్ని విధాలుగా సహాయపడుతూ అన్ని కార్యక్రమాల్లో వీలైనంత వరకు మన కోసం సమయాన్ని కేటాయించి వస్తూ ఉంటారు. సిస్టర్ గారికి వందనాలు. ఇప్పుడు ఫాదర్ స్థానిక సుధాకర్ భాస్కర్ గారు సిస్టర్ ఆరోగ్య గారిని శాలువాలు కప్పి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చి సత్కరిస్తూ ఉన్నారు. అందరం చప్పట్లు కొడదాము. సిస్టర్ గారు మన కర్నూలు వచ్చి సేవలు అందిస్తూ ఉన్నారు. చాలా మనందరం కృతజ్ఞతలు వారికి తెలుపుతాము. ఇప్పుడు మేడం ధనలక్ష్మి గారిని ముందుకు వచ్చి ఫాదర్ కేడీఎస్ సుధాకర్ గారు మేడం ధనలక్ష్మి గారిని శాలువా కప్పి సన్మానించి క్రిస్మస్ అందజేస్తూ ఉన్నారు. కనుక వారు ఇచ్చినటువంటి మార్గదర్శనంలో ప్రేరణదాయకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని అనంతరం చెప్పబడతాం. మనకి ఇచ్చారు, మనం కూడా ఫాదర్ గారికి ఇవ్వాలి కదా. సో మన ఫాదర్ గారు మనకి ఎంతో చేశారు కాబట్టి ఫాదర్ గారికి మనం శాలువాలు కప్పి మనం ఫాదర్ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఫాదర్ గారు మహిళలు కూడా కొంతమంది వస్తే ఫాదర్ గారి తరఫున మనందరి తరఫున రండి మహిళలమ్మా. మన ఫాదర్ గారు మనకు ఎంతో అలాగే అమ్మ ఒక చిన్న మనవి, ఇది సావికి క్రిస్మస్ గిఫ్ట్ అనుకోండి ఏమనుకోండి, మన మాధవి గారు మనకు కేడీఎస్ఎస్ సంస్థకు ఒక చిన్న గిఫ్ట్ తెచ్చింది. ఫాదర్ గారికి ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. అందరు గట్టిగా చెప్పడంతో రండి అమ్మా. రండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ మా. అలాగే ఇప్పుడు మనందరి తరఫున మనకు విద్య నేర్పించినటువంటి విజయ్ మేడం గారికి మన ఫాదర్లు సిస్టర్లు అందరూ వచ్చినట్లయితే మేడం గారికి శాల్వా మరియు మాధవి కూడా ఒక పర్సనల్ గిఫ్ట్ తెచ్చింది మేడం గారికి. మా మేడం గారికి ఆ గిఫ్ట్ మరియు వీళ్ళు కూడా ఒక గిఫ్ట్ తెచ్చినారు ఫాదర్. వీళ్ళందరి తరఫున మేడం గారికి ఒక చిరు సత్కారం. రండమ్మా, అందరు రావాలి మీరు. గిఫ్ట్ ఇవ్వండి, మేడం గారికి గిఫ్ట్ ఇవ్వండి. చేస్తావా గ్రూప్ ఫోటో మళ్ళీ ఉంటుంది సర్టిఫికెట్స్. గ్రూప్ ఫోటో మళ్ళీ ఉందమ్మా. అలాగే శంషాద్ బేగం పర్సనల్ గా మేడం గారిని శాల్వాతో సన్మానిస్తూ ఉన్నది. అమ్మా కొంచెం ఉండమ్మా విజయమ్మ, ఇక్కడ పెట్టుకోమ్మా. వరకైతే ఆటో తెచ్చుకోండి, ఒకటి చిన్న ఆటో. అనిల్ రండి. ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మరొకసారి చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫాదర్ గారికి, సిస్టర్స్కు, మేడముకు, మీ అందరికీ కూడా ఈరోజు
చక్కగా వీళ్ళే ఈ హాల్ అంతా శుభ్రం చేసుకున్నారు, రెడీ చేసుకున్నారు. భోజనాలన్నీ కూడా వాళ్ళే తయారు చేసుకున్నారు. సో అంటే ఆ కోఆపరేషన్ మీ అందరికీ కూడా మంచిగా బిగినింగ్ నుంచి మంచిగా కనపడింది. అందరూ కూడా కలిసిమెలిసి పని చేసుకున్నారు, వర్క్ చేసుకున్నారు, నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న దానికి మర్చిపోదు. మేడం గారు ఎలా అయితే కంటిన్యూ చేసిందో, మీ టీచర్ విజయ ఎలా అయితే కంటిన్యూ చేసిందో, వాళ్ళు ఒక్క మంతే విజయ అయినా మేడం గారైనా ఒకే ఒక నెల నేర్చుకున్నారు. వాళ్ళ జీవితంలో నిలబడగలుగుతూ ఉన్నారు, ఎంతో మందికి నేర్పించగలుగుతూ ఉన్నారు. సో మేడం గారు ఎంతమందికి నేర్పిస్తూ ఉంది అంటే మీరు కూడా ఒకరోజు ఇలాంటి ఎంతో మందికి నేర్పించగలగాలి. సో ఆ స్థాయిలో మీరు ఉండాలని, ఇంకా మీ ద్వారా ఇంకో కొంతమంది ఆ ఉద్యోగ అవకాశాలు దొరకాలి అని నేను ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా భోజనాలు ఉన్నాయి, దాన్ని అంతా కూడా గమనించండి. KDSS డైనింగ్ హాల్కు వెళ్ళి భోజనాలు చేయాలని మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి చాక్లెట్ పీసెస్ అంతా కూడా మహిళలకి, టైలరింగ్ వాళ్ళందరికీ కూడా అంతా ఇవ్వగలరని కోరుతూ ఉన్నారు. అందరికీ ఒక్కొక్కటి జాకెట్ ఇవ్వన్నా. అలాగే చివరిగా గ్రూప్ ఫోటో ఉంటుంది. చివరిగా ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ఫుడ్ విషయంలో మనకు వస్తువులు అవన్నీ కూడా తీసుకురావడానికి సహకరించినటువంటి అనిఫా అక్క వాళ్ళ భర్త మాకెంతో సహకరించినాడు. కాబట్టి అన్నగారికి కూడా మన సంస్థ తరఫున, మనందరి తరఫున గట్టిగా ఒక్కసారి అన్నగారికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ నా, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, మనమందరం అవన్నీ తీసుకున్న తర్వాత డైనింగ్ హాల్కి వెళితే అక్కడ భోజనం చేసుకుందాం. అలాగే మీ సర్టిఫికెట్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. దాంట్లో ఒక గ్రూప్ ఫోటో దిగుదామమ్మా చివరిగా. మన